హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తగోల్డ్ వంటలు. అత్తగోల్డ్ వంటలు ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కింద మిరపకాయ బజ్జీ అయితే చేశాను. అంటే చుట్టాలు వచ్చారండి, వాళ్ళకి ఏం చేయాలి ఈవినింగ్ స్నాక్స్ కింద అని ఆలోచిస్తే మార్కెట్లో తెచ్చిన పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయి. అప్పటికప్పుడుగా కలిపేసి ఇలాగా ఈవినింగ్ స్నాక్స్ కింద మిరపకాయ బజ్జీలు అయితే వేసేసాను. మిరపకాయ బజ్జీలు వేయడానికి మార్కెట్కి వెళ్ళి ఇంకో ఇలా పొడుగ్గా ఉన్న మిరపకాయలు అయితే తెచ్చేసుకున్నాను. ఇవి శుభ్రంగా క్లీన్ చేసి ఇలా పెట్టేసుకున్నాను. ఈ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. నేను ఈ కప్తో 2 కప్పులు శనగపిండి తీసుకుంటున్నాను. అలానే 1/2 కప్పు రైస్ ఫ్లోర్, అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, అలానే తొందరగా డైజెషన్ అవ్వడానికి వాము, అలానే చిటికెడు సోడా. ఇప్పుడు కొద్ది వాటర్ వేసుకొని దీన్ని మొత్తం కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. దీన్ని చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఇంత చిన్న బౌల్లో ఇంత పచ్చిమిరపకాయ ఎలా పడుతుంది అని మీరు అనుకోవచ్చు, కానీ నేను ఈ బౌల్లో ముంచేయట్లేదు, గ్లాస్లో వేసి చూపిస్తాను. నేను పచ్చిమిరపకాయ మునగడానికి ఈ గ్లాస్ అయితే తీసుకున్నాను. చూడండి, పచ్చిమిరపకాయ పెట్టి చూద్దాం. చూడండి, పట్టింది. ఇప్పుడు పిండి అంతా ఈ గ్లాసులు వేసేసుకోవాలి. ఈ గ్లాసులు వేసేసుకుందాం. ఇలా మొత్తం ఫుల్గా వేసేసుకోవాలి పచ్చిమిరపకాయ ములిగేటంతా. అప్పుడు మనకు బజ్జీ మిరపకాయకి అంతా పడుతుంది పిండి అనేది. ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసుకుందాం. చూడండి, మిరపకాయని మధ్యలో ఈ విధంగా నాటు పెట్టుకోవాలి. అన్నీ నాటు పెట్టేసుకున్నాక బజ్జీకి సరిపోయేంత వెడల్పాటి కడాయి పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైపోయిందండి. ఇందులోకి ఇలా గ్లాసులు వేసుకుని ఇలా పట్టిన తర్వాత ఇలాగా ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ టర్న్ చేసేసుకుని చూడండి ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో తీసేసుకుందాం. చూడండి, ఎంతో రుచికరమైన మిరపకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇది పప్పుచారులో కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ తినడానికి చాలా బాగుంటుంది. ఇదైతే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా అత్తగోల్డ్ వంటల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.